పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలోని తెలుగుదేశం జనసేన బలపరిచిన పాలూరి బాబ్జీ తరపున మాజీ టీడీపీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు జనసేన నాయకులు ప్రచారంలో పాల్గొన్నారు. తెలుగుదేశం జనసేన కార్యకర్తలు ఈ ప్రచారంలో పాల్గొంటారని, వార్డులోని ప్రజలందరూ తెలుగుదేశం జనసేన వైపు మొగ్గు చూపుతున్నారని వారు తెలిపారు. ఖచ్చితంగా టీడీపీ ఓటు వేసి అభ్యర్థిని గెలిపించుకుంటామని ప్రజలే చెప్తున్నారని అన్నారు. ప్రజలందరూ వైసీపీ అరాచక పాలన మార్పు రావాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. సంబంధించి 30వ వార్డులో మన పాలూరి బాబ్జీ గారు కౌన్సిలర్ అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా జనసేన వారు కూడా ఇక్కడ మద్దతు ఇవ్వటం, ఈ యొక్క వార్డులో వేళ మేమంతా కూడా అటు తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన కార్యకర్తలందరం కూడా ఈ యొక్క వార్డులో మేము పర్యటిస్తూ ఉన్నాం. వేళ వార్డులో కూడా చాలా అమోఘమైనటువంటి రెస్పాన్స్ కూడా ఉంది. అందరూ కూడా మాకు ఎదురొచ్చి మేము ఖచ్చితంగా సైకిల్ గుర్తుకు ఓటేస్తాం, మార్పు రావాలి, ఈ యొక్క అరాచకమైనటువంటి ప్రభుత్వం నుంచి విముక్తి కలగాలి అంటే ఇప్పటి నుంచి మనం మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో మేము వాగ్దానాలు చేశారు. వేళ ఎక్కడున్నాయండి? మీరు గుండెల మీద చేతులేసి చెప్పండి. వాళ్ళ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, వాళ్ళ మెడికల్ కాలేజ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, మీకు దమ్ముందా ఇక్కడే ఉంటుందని చెప్పేసి చెప్పగలిగేటట్టు దమ్ముందా మీకు? మీ ముఖ్యమంత్రి చేత మీరు వాగ్దానం చేయించగలరా? నర్సాపురంలోనే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది, ఈ యొక్క మెడికల్ కాలేజ్ కూడా నర్సాపురానికే వస్తుంది అని చెప్పేసి మీ ముఖ్యమంత్రి చేత మీరు వాగ్దానం చేయించగలరా? లేదు. ఇప్పుడు ఏదో నిన్నగాక మొన్న ఏదో చెప్తున్నారంటే ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకుని, మున్సిపాలిటీ ఎలక్షన్ల దృష్టిలో పెట్టుకుని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నర్సాపురంలోనే వస్తుందని చెప్పేసి ఎంతకాలం అయిపోయారు. ఇంతకాలం ప్రజలు ఏదైతే గోల్ పెడుతున్నారో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ వెళ్ళిపోతుంది, మీరు స్పందించండి అని చెప్పేసి ఇన్నాళ్ళు ఏదైతే ప్రజలు గోల్ పెడుతున్నారో మీరు ఇప్పటివరకు మీరు స్పందించలేదు. ఎలక్షన్ క్యాన్వసింగ్లో క్యాంపెయినింగ్లో ఓటర్లు మబ్బి పెట్టడం కోసం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ వస్తుందని చెప్పారు. మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే మీ ముఖ్యమంత్రి చేత అనౌన్స్ చేయించండి. మీరు కదా చెప్పాల్సింది. మీ ముఖ్యమంత్రి చేత ఇక్కడే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది అని చెప్పేసి, అదేవిధంగా ఇక్కడ మెడికల్ కాలేజ్ వస్తుందని చెప్పి చెప్పండి. ఖచ్చితంగా దానికోసం మీరు అదే కనుక సాధిస్తే కనుక అప్పుడు మేము మీరు చెప్పేది మేము వింటాం తప్ప, అంతేగాని మీరు ఏదో కలబొల్లి మాటలు చెప్పొద్దు. మీరు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పడానికి మీకు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తాం.